హుజూరాబాద్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద బీజేపీ నేతలు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. క్యాంప్ ఆఫీస్పై దాడికి బీజేపీ నేతలు, కార్యకర్తలు యత్నించారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేసి గుంపును చెదరగొట్టారు. కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ వైపు కంకర్రాళ్లతో, ట్రాక్టర్తో బీజేపీ శ్రేణులు చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీసింది. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించడంతో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. హుజూరాబాద్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద బీజేపీ నేతలు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. క్యాంప్ ఆఫీస్పై దాడికి బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేసి గుంపును చెదరగొట్టారు. కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ వైపు కంకర్రాళ్లతో, ఆ ట్రాక్టర్తో బీజేపీ శ్రేణులు చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీసింది. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించడంతో టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతోంది. రైట్ నౌ సిచ్యువేషన్ ఏంటి? మరింత అదనపు సమాచారం అందించడానికి గంగుల కమలాకర్ ఈ క్యాంప్ ఆఫీస్ వద్ద నుంచి మా కరెస్పాండెంట్ అజీం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అజీం, ఏం జరుగుతోంది ప్రస్తుతానికి? ఆ ఉద్రిక్తత అయితే కొనసాగుతోందా? అజీం అజీం వినబడుతోందా? ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు టెలిఫోన్ లైన్లో. అజీం, ప్రస్తుతం ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉందా? పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? అలాగే కార్యకర్తల పరిస్థితి ఏమిటి? రమణ, మా ఉదయం జరిగిన ఈ యొక్క కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై బీజేపీ కార్యకర్తలు దాడి యొక్క ఘటన
అయితే ఇక్కడ తీవ్ర కలకలం రేపింది. ముఖ్యంగా చూసుకుంటే పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ అనంతరం జరిగిన ఒక దాడిలో పూర్తిగా ఎమ్మెల్యేకు సంబంధించిన రెండు వెహికల్స్ వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు. అలాగే క్యాంప్ ఆఫీస్ లోని అద్దాలను, కుర్చీలను, ఫర్నిచర్ ను ధ్వంసం చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు చేరుకొని బీజేపీ కార్యకర్తలపై అయితే లాఠీ చార్జ్ నిర్వహించారు. చెల్లాచెదరి చేసి వాళ్ళను అదుపులోకి తీసుకున్న పరిస్థితి. ఈ విషయం తెలుసుకున్న మొత్తం మీద బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున, నాయకులు ఇటు చూస్తే కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపస్ పై దాడి జరిగినట్టు, కౌశిక్ రెడ్డిపై కూడా దాడికి యత్నించేందుకైతే తెలుసుకున్న విషయాన్ని పెద్ద ఎత్తున చేరుకుని అయితే ఇక్కడికి భారీగా నినాదాలు వారిని అయితే ప్రతిఘటించేందుకైతే ఇక్కడ సిద్ధమైన పరిస్థితి నెలకొంది. దీంతో పెద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి పాడి కౌశిక్ రెడ్డిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు పోలీసు ప్రత్యేక వాహనంలో హుజరాబాద్ కు తరలించి హుజరాబాద్ క్యాంప్ ఆఫీసు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు తరలించారు. అదే క్రమంలో అక్కడ కూడా బీజేపీ కార్యకర్తలు అయితే మళ్ళీ హుజరాబాద్ లోని ఒక 30-40 మంది బీజేపీ కార్యకర్తలు అక్కడున్న కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై కూడా రాళ్ల దాడి చేసినట్టు తెలుస్తుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కూడా బీజేపీ కార్యకర్తలపై కూడా ఘర్షణకు అంటే ఒక గొడవకు దిగడంతో ఈ పోలీసులు ఇరు వర్గాలను సమన్వయం చేసేందుకు ఇరు వర్గాలను నచ్చజెప్పేందుకు చూస్తారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అటు బీఆర్ఎస్ ఇది బీజేపీ నాయకుల మధ్య కాసేపు తోపుసలాట జరిగింది. దీంతో పోలీసులు ఇటు బీజేపీ కార్యకర్తలను, అటు బీఆర్ఎస్ కార్యకర్తలపై స్వల్ప లాఠీ చార్జ్ చేశారు. మొత్తం మీద అయితే ఇటు చూస్తే ఈ కరీంనగర్, అటు హుజరాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో అయితే పెద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది అర్థం కావడం లేదు. మొత్తానికైతే 5 రోజుల క్రితము కరీంనగర్ లోని జ్యువెలరీ షాప్ లో భారీ దొంగతనానికి పాల్పడ్డ దుండగులు పారిపోయి 5 రోజులు అవుతున్న పోలీసులకు అంతు చిక్కలేదు. మరోవైపు పోలీసులకు ఆ దొంగలతో అంతు చిక్కపడం అదొక సవాల్గా ఉండడంతో అదే ఏదైతే జ్యువెలరీ షాప్ కు సంబంధించిన మీడియా ప్రెస్ మీట్ కు సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళ మధ్యలో కౌంటర్లు, ప్రతి కౌంటర్లతో ఒక ఉద్రిక్త వాదన ఉంది. ఓవైపు పోలీసులకు దుండగులను తెచ్చే క్రమంలో ఇలాంటి ఉద్రిక్త వాదన నెలకొనడంతో పోలీసులకు ఒక సవాల్గా మారింది. ఒక టెన్షన్ మొదలుకుంది. మొత్తం కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో ఒక హై టెన్షన్ మొదలైంది. వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు తారస్థాయికి చేరడంతో ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అసలు ఏమవుతుందని అయితే ఇరు వర్గాల మధ్య మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే ఒక హై టెన్షన్ మొదలుకుందని చెప్పొచ్చు. రమణ. ఓకే, థ్యాంక్ యూ అజీమ్. Hey!